దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పునరుత్థానమున దేవుడు తన అభిషేకంతో మనల్ని నింపబోతున్నాడు. ఎంతమంది ఈ మాట సత్యమని నమ్ముచున్నారు? నమ్మిన వారందరూ బిగ్గరగా చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ దినము, ఈ పునరుత్థానమున దేవుడు అద్భుతమైన సందర్భాన్ని మన ముందు పెట్టాడు. మత్తయి సువార్త, మత్తయి గారు రాస్తున్నటువంటి ఈ సత్యాన్ని మనం గమనిద్దాము, గ్రహించుదాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుండి 22 వచనాల వరకు చదవం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకైన మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యములు పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపు, నిన్నువలేని పొరుగువానిని ప్రేమింపవలనని అనుననియే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు పొదవయ్యేమని ఆయనను అడిగాను. అందుకు యేసు నీవు పరిపూర్ణుడగౌటకు కోరిన ఎడలా పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు ఏం కలుగుతుందంట? నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాడు. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. హల్లెలూయా. బాగా గమనించండి. 16 నుంచి 22 వచనాలు చదివినప్పుడు మీకేం అర్థమైందో ఒకసారి గమనించండి. ప్రియమైన దేవుని సొత్తైన ప్రజలారా, దేవుని ఆరాధించడానికి ఆయన సన్నిధానంలో కూడుకున్నటువంటి విశ్వాసపూరితమైనటువంటి బలం చేత, శక్తి చేత నింపబడిన విశ్వాస వీరులారా, ఈ దినము దేవుడు మాట్లాడుతున్న మాటను గమనించండి. ఈ 16 నుంచి 22 వచనాలు గమనిస్తే చూడండి. వచ్చాడు, విన్నాడు, వెళ్ళాడు. ఏం చేశాడండి? వచ్చాడు, ఆయన యొద్దకు వచ్చాడు. ఆయన మాటలు చెప్పినట్టుగా విన్నాడు, సరే, వెళ్ళిపోయాడు. అంటే నచ్చక వెళ్ళిపోయాడా? అది చేతకాక వెళ్ళిపోయాడా? ఒకవేళ నేను చేయలేమో అని వెళ్ళిపోయాడా? ఈ దినము గమనించండి. ఈ దిన సందర్భము, ఈ దినాంశము ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చాడు, విన్నాడు, వెళ్ళాడు. ఇది మనకు కూడా వర్తిస్తుందేమో. బాగా గమనిద్దాం. వస్తున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. అంతేనా? ఇది నా మాట కాదు. ఈ పునరుద్ధానం నా దేవుడు బయలుపరుస్తున్న గొప్ప మాట. ఈ దినము గమనించినట్లయితే ఈ ప్రపంచంలో అనేకులను ఆలోచింపజేస్తున్న ప్రశ్న ఇది. ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్నగా మిగిలిపోతున్న సందర్భం. నేను మోక్షము సంపాదించుకోవాలంటే ఏమి చేయాలి? ఇతగాడు అడుగుతున్న క్వశ్చన్ అది. యేసయ్య దగ్గరికి వచ్చిన యవనస్తుడి సందర్భం. ఇక్కడ గమనించండి. నేను మోక్షము సంపాదించుకోవాలంటే ఏమి చేయాలి? అనేకులు ఈ ప్రశ్నకు సమాధానం పొందడానికి అనేక ప్రయత్నాలు
చేస్తున్నారు, చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు, అన్వేషిస్తున్నారు కూడా. కానీ విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ దినం గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, వింటున్న వారులారా, చూస్తున్న వారులారా, ఆయన సన్నిధానంలో గడుపుతున్న ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, సమాధానము లేని చోట వెతుకుచున్నారు. ఈ దినం ఏం చేస్తున్నారండి? సమాధానము లేని చోట వెతికే పనిలో ఉన్నాము. కానీ అస్సలైనటువంటి మోక్షం ఎక్కడ దొరుకుతుందో నువ్వు గమనించడం లేదు. ఇక్కడ గమనిస్తే ఈ మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుంచి 22 వచనాల్లో గమనించినట్లయితే, యేసు ప్రభు యొద్దకు ఒక ధనవంతుడైన యవనస్తుడు వచ్చి అడిగిన ప్రశ్న ఇది. యేసయ్య దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చి అడిగిన ప్రశ్న ఇది నీకు నాకు మనకు ఎదురవుతుంది ఒక దినాన. బాగా గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా. చూడండి ఏమని అడుగుతున్నానంటే, నేను నిత్య జీవం పొందుటకు ఏ మంచి కార్యం చేయవలెను? క్వశ్చన్ మార్క్ గమనించండి. అయ్యా యేసయ్యా, మంచిది, నువ్వు అందరికీ బాగా చేస్తున్నావు, అన్ని కార్యాలు కనపరుస్తూ నేను వింటున్నాను, చూశాను, అందుకే వచ్చాను. నేను నిత్య జీవంలో పొందడానికి ఏ మంచి కార్యం చేయాలయ్యా అడుగుతున్నాను. అతని ప్రశ్న సరైందే, మంచిగా అడిగాడు. ఏం క్వశ్చన్ వేశాడు రా బాబు, మన మాటగా అనుకుందాం. గమనించండి, అతడు యేసుక్రీస్తు ప్రభువారిని అడగటము సరైనదే, సరైన ఆలోచన కలిగిన వాడే, మంచి ఆలోచన పరుడే. కానీ మంచి పనులు చేయడము ద్వారా లేక, ఇది గమనించండి ఆ యవనస్తుని ఆలోచన ఎలా ఉందో, లేక ఒక బ్రహ్మాండమైన మంచి పని, అంటే ఎవరు ఊహించని, ఎవరు చేయని చూడని ఒక మంచి పనిని చేస్తే ఆ చేయడము ద్వారా విముక్తి సంపాదించుకోవచ్చు అనుకుంటున్నాడండి. ఒక మంచి పని చేస్తే చాలు, నన్ను యేసయ్య మెచ్చుకుంటాడు, ఎవ్వరు చేయని పని నేను చెయ్యాలి, అప్పుడే యేసయ్య దృష్టిలో నేను పడతాను, నాకు నిత్య జీవానికి వివిఐపి టికెట్ వస్తుందని ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం వింటున్నా నీవు గమనించాల్సిన విషయం ఏంటంటే, చెబుతున్న నేను కూడా అనుసరించాల్సిన విషయం ఏంటంటే, ఈ దినం గమనించండి ఎంత చక్కని మాట మాట్లాడుచున్నాడు కదా యవనస్తుడు. నేను నిత్య జీవం పొందుటకు ఏ మంచి కార్యము అయ్యా చేయాలో చెప్పయ్యా, ఓ మంచి పని చేస్తే చాలా, నాకు నిత్య జీవం దొరికిపోతుందా అంటున్నాడు. చూడండి యోహాను సువార్తలోకి వెళ్ళండి, 3వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి గమనించాము. 3వ అధ్యాయం 16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందునట్టు ఆయనను అనుగ్రహించు. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు. ఎంత సందర్భాన్ని గుర్తు చేశాడో చూడండి. ఇక్కడ గమనిస్తే ఆ యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభువారిని అడగడము, ఆ సందర్భాన్ని గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యవనస్తుడు మంచివాడు కాదు అనడం లేదండి. బాగా గమనించండి, మంచివాడు కాదు అనలే. ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతగా ప్రేమించను, ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము. ఈ మాటను బాగా అర్థం చేసుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచివాడు కాదు అనడం లేదు అక్కడ యేసయ్య. వాడు అడిగాడు మంచిదే, కానీ
ఎందుకంటే మనుషులంతా పాపులేని రోమిలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు రాస్తాడు. అక్కడ గమనించండి, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి గమనించినట్లయితే అక్కడ రాయబడిన మాట చూడండి. చదవమ్మా. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, అంటే విశ్వసించిన ప్రతివాడు పాపం చేస్తూనే ఉన్నాడు. విశ్వాసం ఉంది, పాపం ఉంది. బాగా గమనించండి. ఈ పునరుద్ధానమున ఎంత సందర్భాన్ని దేవుడు తీసుకొని వెళ్తున్నాడు. ఎందుకంటే మనుషులంతా చూడండి, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎందుకు ఆశీర్వాదంలోనికి వెళ్ళలేకపోతున్నారు అనగా ఇందుకే. అయితే బాగా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు తన సొంత శిష్యులను కూడా చెడ్డవారు అన్నాడు ఒక సందర్భంలో. ఎక్కడ అంటే మత్తయి సువార్తలోకి వెళ్ళమ్మా, 7వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చూడు. ఆ సందర్భం ఎందుకు మాట్లాడాడో అక్కడ చూసినట్లయితే చూడండి, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే హల్లెలూయా. చెడ్డవారై ఉండి మీ పిల్లల కొరకు ఏం చేస్తారండి? నేను నాదంటే వదిలేయండి, నా పిల్లలకు రాదు. నువ్వు ఆలోచించిన రీతిగానే నిన్ను సృష్టించిన సృష్టికర్త పరమ తండ్రి కూడా ఆలోచిస్తున్నాడు. ఏమని ఆలోచిస్తున్నాడు? పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను నిచ్చును. హల్లెలూయా. ఎందుకు ఈ విధంగా అన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు అంటే, వెళ్దాం 19వ అధ్యాయానికి వెళ్దాం. 19వ అధ్యాయానికి వెళ్దాం. ఏమని అడిగాడు చూడండి. వాడు అడిగాడు, అందుకు ఆయన, మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల. బాగుందిరా బాబు, నీ డౌట్ క్లియర్ చేస్తాను. ఈరోజు ఖచ్చితంగా అస్సలైన వ్యక్తి దగ్గరికే వచ్చావు, నీకున్న సంశయాన్ని తీరుస్తాను, మంచిది అని చెప్పి ఏం చెప్తున్నాడో చూడండి. నీవు జీవములో, నీకు నిత్య జీవము కావాలా కదా? అయితే వినురా బాబు అంటూ ఏమంటున్నాడు? నిత్య జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను. అతడు అంటున్నాడు, ఏ ఆజ్ఞలయ్యా? నాకు తెలియని ఏంటి? చూడండి, మనం మాట్లాడుతున్నట్టుగానే ఉంది. మరి చెప్పావు దేవే, అన్ని చేసాము అయిపోయింది, మేము చేసాము అయిపోయింది, ఇప్పుడే నువ్వు కొత్తగా చెప్పేది. ఆ సందర్భం చూడండి, ఏమంటున్నాడో తెలుసా? అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడుగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనని. బాబు ఓ సింతేనా? ఆ యవనస్తుడు అంటున్నాడు. ఆ యవనుడు చూడండి ఏమంటున్నాడు? ఇవన్నీ అనుసరించుచునే నేను అన్ని చేశానయ్యా, మళ్ళా నాకెందుకు చెప్తున్నావు? చూడండి ఎంత సందర్భం. చదువు. అందుకు యేసు అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదవ ఏమని ఆయన అడిగాను. చూడండి, అదేంటయ్యా నా ఆజ్ఞలను కొనసాగించమని అంటున్నావు, నేను చెప్పిన ఆజ్ఞలు పాటించమంటున్నావు, ఇవన్నీ నేను చేశానయ్యా, అయిపోయింది, నా దగ్గర ఏ కొదవ లేదు, ఇంకేమైనా కొత్త ఉంటే చెప్పు అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, బాగా గమనించు. ఈ పునరుద్ధానంలో బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే చూడండి, అందుకు యేసు మరలా ఇంకో ఛాయిస్ ఇస్తున్నాడు. మొట్టమొదట వాడు అడిగిన దానికి ఒకటి చెప్పాడు, అబ్బా సరే ఇదంతా ఈ దగ్గర ఉంది కదా, ఇంకొకటి చెప్తామని చెప్పి యేసయ్య అంటున్నాడు. అందుకు యేసు చూడండి ఏమంటున్నాడు? నీవు అయితే ఆయన ముందు చెప్పింది ఏంటి? ఈ మాట కంటే ముందుగా, అరే బాబు నా ఆజ్ఞలను గైకొను అన్నాడు. ఇవన్నీ నేను చేశాను అన్నాడు. ఆరంభములనే
లేవికాండంలో మాట్లాడతాడు. చక్కని మాట చూద్దాము. అక్కడ ఇశ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మాటను చూద్దాము. 18వ అధ్యాయానికి వెళ్ళామా. చక్కని మర్మము బయలుపరిచాడు. చూడండి, మోషేకి ఇలాగ సెలవిచ్చాడు, నేను మీ దేవుడైన యెహోవానని నీవు ఇశ్రాయేలుతో చెప్పుము అని చెప్పి వారితో ఏమిటంటే, మీరు నా కట్టడలను నా విధులను అనుసరింపవలెను, వాటిని గైకొను వాడు వాటి వలన బ్రతుకును, నేను యెహోవాను. ఆరంభంలో చెప్పాడు ఇశ్రాయేల్ ప్రజలకు. ఎప్పుడైతే ఆయన విధులను, ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకుతాడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దాన పుత్రుడు. బాగా గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా. రాత్రి ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మాట్లాడుచున్న మాటను గమనించినట్లయితే గలతీలో రాసిన పత్రిక గలతీ సంఘముతో మరి పౌలు భక్తుడు కూడా మాట్లాడుచున్నాడు. చూడండి 3వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చూస్తే, నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును, ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు కానీ దాని విధులను అనుసరించువాడు వాటి వలనే. అంటే ఆయన మాటలు అనగా ఆయన వాక్యాన్ని అనుసరించి, ఆయన వాక్యం నీ పాదములకు దీపం అంటాడు కదా. వాక్యం నిన్ను బ్రతికించేదే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇవన్నీ చెప్పుకుంటూ 20వ వచనానికి రామ్మ. ఇప్పుడు మత్తయి సువార్త. అందుకు ఆ యవనుడు, నేను ఇవన్నీ ఉన్నాయా, నీ కట్టడలు నీ అన్ని గైకొన్నా ఎక్సెట్రా అన్నాడు. ఇకను నాకు కొదువా ఏమని అడిగాడు. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడగౌటకు కోరిన ఎడల, అరే బాబు నీలో క్వాలిటీస్ మంచి ఉన్నాయి, ఇంకా పరిపూర్ణుడు. చూడండి, ఇంకా బెస్ట్ క్వాలిటీస్ నీలో చూడాలనుకుంటున్నాను. ఏమంటున్నాడు ఇక్కడ? నీవు పరిపూర్ణుడవుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు సాధ్యమా? ఇదేంట్రా బాబు, నిత్య జీవం అడిగాను, నేను చేయవలసిన పనులన్నీ నువ్వు చెప్పినా చేశాను, నేనేందయ్యా నా ఆస్తి మీదకి వచ్చాడు, నా సంపాదన మీదకి అడుగుతున్నాడు. ఆయన ఇచ్చాడు. ఎవరిచ్చారు? ఆయన దేవుడు ఇచ్చాడు. ఆయన ఇచ్చాడు కాబట్టి అడుగుతున్నాడు. బాగా గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? నీవు పోయి నీ ఆస్తి నమ్మి బీదలకి ఇమ్మయ్యా, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును, నీవు వచ్చి నన్ను ఉన్నదాన్ని పోగొట్టుకో, నిన్నే వెంబడించడమే. ఇదేందయ్యా, అన్ని అనుభవిస్తున్నా, నన్ను తలగా నియమించాడే, ఏ కొదవ లేకుండా నన్ను నిలబెట్టాడే, అటువంటి యేసయ్యేంది అన్ని అమ్మి నన్ను వెంబడించి అంటాడు. నిన్ను వెంబడిస్తే నాకేమొస్తుంది అని చెప్పి ఏం చేశాడండి? అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, ఆ యవనస్తుడు నిత్య జీవమునొద్దకు చాలా దగ్గరకు వచ్చాడు. ఇక అసలుగా పొందుకున్నట్టుగానే కనపడ్డాడు. ఎంత సమీపంగా వచ్చాడు కదా, ఎంత దగ్గరకు వచ్చాడో. యేసయ్య చెప్పిన సమాధానం ఏంది? అరే బాబు, నువ్వు పరిపూర్ణుడు ఉంటకు ఇంకొక ఆప్షన్ ఉందిరా నీకు, నీ ఆస్తిని అమ్మి బీదలకి ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఇది మనకు వర్కౌట్ కాదని చెప్పి ఏం చేశాడు? వ్యసనపడ్డాడు. మామూలుగా పోలే, నువ్వు చెప్పావుతీవయ్యా అని చెప్పి మనం అన్నట్టుగా మంచి చెబితే ఎవరు వినరు. చూశారా? కానీ ఆ యవనస్తుల్లో ఏం లేదండి, అన్నీ ఉన్నాయంటాడు. వానికి సమర్పణ కలిగిన జీవితము లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటను నెరవేర్చలేక పోయాడు. అందుకే వెనుదిరిగి వెళ్ళాడు. వచ్చాడు, విన్నాడు, వెళ్ళిపోయాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ఇతడు పరలోక రాజ్యమును అతి దగ్గరగా
ఇంకా ఒక్క మెట్టే ఎక్కాలి. వచ్చాడు. కానీ ఎంత దగ్గర వచ్చాడో అంత దూరంగా వెళ్ళిపోయాడు. కండిషన్స్ అప్లై అంటారు కదా, ఒక అప్లికేషన్ మనం ఏదైనా సమర్పించుకునేటప్పుడు దాంట్లో ఉన్న కండిషన్స్ చూసి ఇది 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 ఇవి లేవు, మనం ఎలిజిబుల్ కాదు. ఈ లోకంలో జీవిస్తున్న నీకు ఒక కండిషన్స్ అప్లై చేస్తే నిన్ను సృష్టించిన సృష్టికర్త ఆయన నిన్ను నడిపించే విధానంలో నీ కండిషన్స్ పెట్టడా? పెడితేనే నువ్వు అభివృద్ధిలోనికి వెళ్తావు, పెట్టకపోతే నిర్లక్ష్యం వచ్చి ఇలా వెళ్ళిపోతావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కారణం ఏంటి? అతడు వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? అతనికి కలిగిన ధన వ్యామోహం. హల్లెలూయా, అతనికి ఉన్న సిరి సంపదలు, అతనికి ఉన్న లోకంలో ఉన్నటువంటి ఆశలు. ఆయనను వెంబడించమంటే వీడు లోకాన్ని వెంబడించి లోకంలో కలిసిపోయేటట్టుగా వెళ్ళిపోయాడు. లోకంలో జీవిస్తున్నాడు. లోకంలో జీవిస్తున్నప్పుడు లోకంతో నడవాలి కానీ లోకంతో జీవించకూడదు. ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, వెళ్ళిపోయాడు కదా, వదిలివేసిన అవకాశం ఎట్లా ఉంటుందో చూడండి. పూర్ణ విజయముకై అవకాశము వదిలివేయుట. పూర్ణ అవకాశం వచ్చింది, ఒక గ్రేట్ ఆపర్చునిటీ అంటారు కదా, అసలు అది మనము చెప్పుకోలేని గొప్ప ఆధిక్యత. ఎవరికి దక్కనిది నీకు దక్కింది. అటువంటి దక్కిన దాన్ని నిలుపుకోలేకపోయావు. అయితే వెనుదిరిగాడు కదా, వెనుదిరిగిన సందర్భం ఉంది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలోనికి వెళ్దాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో బాగా గమనించండి, 10 మంది కన్యకలండి. వీరిలో 5 మాత్రము బుద్ధి లేని వారు, 5 మంది అంటే ఎవరు తెలుసా? యేసయ్య చెప్పిన మాటలు విన్నవారేమో 5 మంది ఉన్నారు. యేసయ్య చెప్పిన మాటలకు వెనుదిరిగిన జాబితాలో ఒక 5 మంది. నిర్లక్ష్యం. మాకంతా తెలుసు, మేమన్నీ చేశాము, రాని వెళ్దాం. వారు వెళ్ళేటప్పుడు మనం కూడా వారు వెనకాల వెళ్దాం అనే భావనతో ఉన్నారు. సిద్ధపాటు కలిగిన వారు 5 మంది వెల్కమ్ అనగానే, ఆ ద్వారం తెరవబడగానే వారు వెళ్ళారు. క్లోజ్ ద డోర్ అనగానే వీరు అయ్యో డోర్ కొడదామన్నట్టుగా వీరు వెనకాలిపోయారు. బుద్ధి లేని కన్యక. వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నారు. రెడీగా ఉండవలసిన వారు, అలర్ట్గా ఉండవలసిన వారు, దివిటీలు పట్టుకొని నూనె సిద్ధము అగ్గిపెట్టతోని మొత్తం సెట్టింగ్ ఉండవలసిన వారు నిప్పు అరుదు అడిగారు. అగ్గిపెట్టలేని పరిస్థితి, ఎలగలేని పరిస్థితి. వీరేమో నూనె సిద్ధంగా ఉందా, మండుతుందా, రెడీగా ఉందా, 5 మంది నిద్ర లేకుండా, నిద్రపోకుండా ఎప్పుడు ద్వారం తెరవబడుతుందా, ఎప్పుడు స్వరం వినబడుతుందా అని ఎదురు చూశారు. స్వాగతం. ఈ దినము నువ్వు గమనించు. వాడు వెనుదిరిగాడు, అవకాశాన్ని పోగొట్టుకొని వెనుదిరిగాడు. బుద్ధి లేని కన్యకల జాబితాలో చేరాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవమ్మ 23 నుంచి. ఎంత సందర్భాన్ని దేవుడు ముందు పెట్టాడు. యేసు తన శిష్యులను చూసి, చూడండి, ఆ సందర్భము జరిగింది. అప్పుడు శిష్యులను చూసి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా. చూసారా శిష్యులారా, నన్ను వెంబడిస్తున్న శిష్యులారా, నన్ను ఫాలో అవుతున్న వారులారా, గమనించండి. ఒక యవనుడికి చెప్పాను, బుద్ధి మాటలు చెప్పాను, వాడికి నిత్య జీవం కొరకు అడిగాడు, వాడి క్వశ్చన్కు జవాబిచ్చాను, అన్నీ చెప్పాను. ఇది పరిస్థితి. ధనం ఎక్కువైతే నువ్వెవరు అని అడుగుతారు. ఇక్కడ చూడండి, యేసు తన శిష్యులను చూసి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు
పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో దూరుట సులభమని. హల్లెలూయా. సూది బెజ్జం ఏంటి, వంట ఏంటి? ఎంత చక్కని వర్డ్ ఉందో చూడండి ఇక్కడ. దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. శిష్యులు ఈ మాట విని మిక్కి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలనని అడుగగా, హల్లెలూయా. చూడండి, యేసు వారిని చూసి, ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును. సూది బెజ్జంలో వంట దూరడం అంటే అది దేవునితో అవుతుందా, మనుషులతో అవుతుందా? దారం దూడమే కష్టం. ఉంటే అంటే దేవునికి సాధ్యమవుతుంది, మనుషులకు. దేవుడు తలుచుకుంటే ఒక్కరోజే నువ్వు ధనవంతుడు అవుతావు, ఒక్కరోజే దివాలు తీస్తావు, నిరుపేదగా మారుతావు. ప్రియ సహోదరి సహోదరుడా, యోనా విషయంలో సొరచెట్టు గురించి తెలుసు కదా, వెంబడే మాడిపోయింది. ఈరోజు నిన్ను కూడా హెచ్చరిస్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆదికాండము 24వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఇక్కడ 23వ వచనం నుంచి 26వ వచనాల వరకు నశించిపోయే ధనం గురించి శిష్యులకు హెచ్చరిస్తున్నాడు. ఒరే, వాడి సిరి సంపదలను ఉన్నాయని చెప్పి అనుభవంలోనికి వాడు ఎదురు వెళ్ళాడు, ఆ ధనం నశించిపోతుందిరా బాబు అని శిష్యులకు చెప్తున్నాడు. చెబుతూ గుర్తు చేస్తున్నాడు. చూడండి 24వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఆదికాండము 24:35 చరణాన్ని ఒకసారి చూడండి. ఏమంటున్నాడు? నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారమును దాసి జనములను ఒంటెలను గాడిదలను. హల్లెలూయా. దాసుడు చెప్తున్నాడు అబ్రాహాము గురించి. దేవుడు ఆశీర్వదించాడు కనుక దేవుడి మీద ఆధారపడ్డ వారికి దేవుడిచ్చే బహుమానం అంటే ఆయన ఇస్తే తట్టుకోలేదు. ఆయన చెప్పింది చెప్పినట్టుగా అనుసరించినప్పుడే ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. యోబు గారు చెప్తారు, ఈ నశించిపోయే దాని గురించి చెప్తే, యోబు గారి జీవితంలో జరిగిందండి ఒక సంఘటన. చూడండి 42వ అధ్యాయం 10వ వచనం చూడమ్మా. యోబు 42. యోబు గారు తన జీవితంలో జరిగిన సంఘటన. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా అతనికి. యోబుకున్నటువంటి గొప్ప స్థితి కోల్పోయి పరిస్థితులు అల్లకల్లోలమైనప్పుడు దేవుని వైపు చూసి నిరీక్షణతో ఉన్నాడు. కాబట్టి ఏమైపోయింది చూడండి అక్కడ. ఏమైందమ్మా? యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతల అధికము యెహోవా అతనికి. హల్లెలూయా. అదే వాడు అమ్మి వచ్చి వెంబడిస్తే అంతకంటే ఎక్కువ పొందేవాడా? యోబుకు చూపిస్తున్నాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నశించిపోయే ధనం గురించి శిష్యులకు చెప్తున్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదురా బాబు, సాధ్యపరిచే గొప్ప దేవుడు, అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేసే గొప్ప దేవుడు. తెలుసుకో, ఈ దినమని మనకి హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న సమయంలో వింటున్న నీవు ఒకసారి గమనించు. 19వ అధ్యాయం నుంచి రమ్మ. మత్తయి సువార్త 19 చదువు. 27వ వచనం చదువు. చూడండి, ఇదంతా వాళ్ళకి చెప్తూ, పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతుంది కనుక మాకేమి దొరుకునని ఆయన అడుగగా, ఎవరయ్యా ఈ పేతురు? ఏంది సమస్తాన్ని విడిచిపెట్టి? చూద్దాం. లూకా సువార్తలోనికి వెళ్ళాం. లూకా సువార్తలోనికి వెళ్ళాం 18వ అధ్యాయంలోనికి వెళ్ళాం. 18:27 నుంచి చదువు. ఆయన పేతురు ఇదిగో. చూడండి,
మత్తయి సువార్తలో అదే మాట్లాడాడు, లూకాకు వచ్చేసరికి అదే మాట్లాడుతున్నాడు. చదవమ్మా. పేతురు, ఇదిగో మేము మా కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తే మనగా ఆయన దేవుని రాజ్య నిమిత్తము ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములైనను, తల్లిదండ్రులైనను, పిల్లలైనను విడిచిపెట్టి వాడు ఎవడును ఇహమందు చాలా రెట్లను పరమందు నిత్య జీవను పొందకపోవడం నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో. హల్లెలూయా. ఏంటిది? ఇవన్నీ బాగున్నాయి. అసలు ఎవరైనా చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలోకి వెళ్ళమ్మా. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 18 నుంచి చదవమ్మా. యేసు గలిలయ సముద్ర తీరంలో నడుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అని ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేట. హల్లెలూయా. ఏం చూశాడండి? అతడు చేయుచున్న పనిని దేవుడు గమనించాడు. ఈ దినము నీవు చేయుచున్న పని మీద దేవుడు దృష్టి పెట్టును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ పునరుద్ధానంలో చూడండి, ఆయన ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాడు, వీరేమో సముద్రంలో వల వేస్తున్నారు. ఆ ప్రాంతంలో తిరుగుతున్న సముద్రంలో వల వేసే వాళ్ళ దగ్గరికి కను దృష్టి పోవడం చూడండి. ఏమనుంది ఇక్కడ? యేసు గలిలయ సముద్ర తీరంలో నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేట చూచాను. వారు జాలరులు. ఎవరండి వీళ్ళు? చేపలు పట్టే వ్యక్తులు. బాగా గమనించండి, చేపలు పట్టే వ్యక్తులు. చూడండి, ఆయన ఏమంటున్నాడు చూడండి. ఆయన చూడండి, వాళ్ళకి చెప్తున్నాడు, అరే బాబు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని. ఇదేంటి? చేపలు పట్టుకుంటే లాభం, వాళ్ళ జీవనము గడుస్తుంది. మా బిజినెస్ వదిలిపెట్టి, మేము చేస్తున్న పనులను వదిలిపెట్టి, మేము చేయవలసిన క్రమంలో వదిలిపెట్టి, మా జీవనాన్ని వదిలిపెట్టి నన్ను వెంబడించమంటారేంటి? నా సంశయం వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. చూడండి, మనుషులను పట్టు జాలనుగా చేతులని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను. మంచి వాళ్ళండి, ఆ యవనస్తుని వలె ఉన్నారా? మాట విన్నారు. అనగా యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చూడమ్మా. నా గొర్రెలు నా స్వరము వినును. చదువు 10:27. నా గొర్రెలు నా స్వరాన్ని వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను. వాళ్ళని ఎరిగాడు, వాళ్ళ పరిస్థితి ఏంటో, వాళ్ళ స్థితిగతులు ఏంటో. వీళ్ళు ఇంత మనసు పెట్టి ఏ సమయంలో చేపలు పడ్డానికి వెళ్తున్నారో వీరి దృష్టి చేపల మీద ఉంటే, వీళ్ళు మనుషుల మీద పెడితే నశించిపోతున్న ఆత్మను రక్షించే పనిలో వీరిని ఎన్నుకోవచ్చు అనుకున్నాడు. చూసారా ఎంత చక్కని సందర్భాన్ని దేవుడు ఈ దినం మన ముందు పెట్టాడు. నన్ను వెంబడించండి అనగానే అన్ని వదిలేశారు, వెంబడించాడు. ఆ వెంబడించిన ఆయన అడుగుతున్నాడు, అయ్యా అన్ని వదిలిపెట్టి రా. మత్తయి సువార్తలోనికి రా, 19వ అధ్యాయంలోనికి రా. అన్ని వదిలిపెట్టి ఏమడుగుతున్నాడు చూడండి. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించింది కనుక మాకేమి దొరుకునని ఆయన అడుగగా యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై యుండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహముల మీద సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు ఒక స్థానం నాతో సమముగా సింహాసనం మీద ఆసీనులై తీర్పరిగా తీర్పు తీర్చే వ్యక్తులుగా. ఎంత గొప్ప! ఎక్కడో సముద్రంలో చేపలు పట్టే వీటి చేపలు పట్టేవారు, వీళ్ళ దగ్గర వాసన, కంపు,
ఎంత ఒకలాగా మనం గమనిస్తాం కదా. అటువంటి వ్యక్తిని ఉన్నత శిఖరముల మీద ఎక్కిస్తున్నాడండి. ఆయన మాట వింటే, వెంబడిస్తే, ఎక్కడో నీళ్ళల్లో దొరుకుతాయా లేదా సంశయంతో రాత్రి లేదు పగలు లేదు వేస్తూ ఎదురు చూసే వ్యక్తిని తీసుకెళ్లి సింహాసనం మీద రాజభోగం అనుభవించేటట్టుగా నిలబెడుతున్నాడు. ఇదిరా బాబు, ఇదిరు కాక ఏమంటాడో చూడండి. అక్కడ ఏమంటాడో చూడండి. గొప్ప సందర్భాన్ని ముందు పెట్టాడు. నా నిమిత్తము, నా నామము నిమిత్తం అన్నదమ్ములైనను, అక్క చెల్లెండ్రైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలైనను, భూములైనను, ఇళ్ళైనను విడిచిపెట్టి ప్రతివాడు 100 రెట్లు అన్నీ వదిలిపెట్టి, ఈ పేరుగా సమస్తాన్ని వదిలిపెట్టామయ్యా అన్నాడు. ఇక్కడ కూడా ఇదిగాక చూడండి, ఎక్స్ట్రా బోనస్ ఇస్తున్నాడు. ఉద్యోగాలు చేసేవారు, ఆయా కంపెనీలో చేసేవారికి ఎక్స్ట్రా బోనస్లు ఇస్తారు కదా. దేవుడు కూడా బోనస్ ఇస్తున్నాడు. నువ్వన్నీ వదిలిపెట్టుకొని నా దగ్గరికి వస్తే, ఇదేంటయ్యా మందిరం పనులు చేయమంటారు, ఆ పనులు చేయమంటారు, అయిపోమంటారు, ఈ గడగమంటారు, ఇవన్నీ చేస్తే నీకు బోనస్. చేయటము నీ పని, ఇవ్వటము నా పని. ఎంత చక్కగా అంటాడు. నువ్వు వెంబడించు, నువ్వు చెయ్యి, నా పని చూడు. ఈ లోకంలో ఆ పని చేస్తేనే నీకు పొందుకుంటావు. నువ్వు ఆయన దగ్గరికి వస్తేనే దేవుడు ఇస్తున్నాడు. నువ్వు అక్కడేమో పని చేయాలి, ఇక్కడికేమో ఆయన దగ్గరికి వస్తే చాలు, నిన్ను వాడుకుంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది కాక నిత్య జీవమును స్వతంత్రించు కొనును. హల్లెలూయా. నిత్య జీవము ఎంత ఈజీగా వస్తుందో చూడండి. వాడేమో ఆస్తి అమ్మి రారా బాబు అంటే వాడేమో వ్యసనపడి వెళ్ళిపోయాడు. పేతురు అన్ని విడిచిపెడితే అయ్యో మాకే డౌట్ ఉంటుంది కదా, వాడే వెళ్ళిపోయాడు. రెండవ వాడిగా నాకు కూడా సమస్య, డౌట్ ఉంటుంది కదా. ఈ డౌట్ క్లియర్ చేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయంలోనికి వెళ్ళమ్మా. నిత్య జీవం గురించి మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయము 14వ వచనం నుంచి చాలు. 14 చూడమ్మా. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలను అరణ్య ప్రాంతంలో నడిపిస్తున్న సందర్భంలో, పాలు తేనెలు ప్రవహించు ప్రదేశానికి తీసుకొస్తున్న సందర్భంలో నాయకత్వం వహిస్తున్న మోషేకు ఎదురైన సందర్భాన్ని చూస్తే ఇక్కడ చూడండి. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో. సర్పాన్ని చూసిన దూరంగా వెళ్ళిపోతా, ఆ సర్పాన్ని ఎత్తాడట. అలాగే విశ్వసించు ప్రతివాడు, ఆయన వెంబడించు ప్రతివాడు, ఆయన చెప్పిన ఆజ్ఞకు లోబడిన వాడు, ఆయన చెప్పినట్టుగా చేసేవారికి ఈ దినమైన బహుకరిస్తున్న మాట ఏంటో తెలుసా? చూడమ్మా, ఏమని రాయబడింది? అలాగే నశింపక ఆయన ద్వారా నిత్య జీవము నీకు ఇక ఏది ఉండదు. ఏ శోధన సమస్య ఏది ఉండదు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. దేవుడు లోకంలో ఎంతగా ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాడి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు, ఆయన యందు నమ్మిక ఉంచు ప్రతివాడు, ఆయన మాట విన్న ప్రతివాడు, ఆయన వాక్యాన్ని అంగీకరించిన ప్రతివాడు, ఆయనకు లోబడిన వాడు, ఆయన సన్నిధానంలో అడుగు పెట్టిన వారు ప్రతి ఒక్కరు విశ్వాసముతో, బాగా గమనించండి, వస్తే సరిపోద్దా అనుకుంటున్నావేమో, ఆయన అంగీకరించిన వారు. బాగా గమనించండి. అదే యోహాను సువార్త 3వ అధ్యాయం 35-36 వచనం చూడండి. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు కనుక ఆయన చేతికి సమస్తమును. తండ్రి ఏం చేశాడండి? కుమారుణ్ణి ఏం చేశాడు? కుమారుని ప్రేమించాడు కాబట్టి సమస్తాన్ని ఇచ్చేశాడు. ఈరోజు
నీ మీద నమ్మకము, ప్రేమ, నీలో క్వాలిటీస్ గమనించినప్పుడు కొన్ని బాధ్యతలు నువ్వు చేస్తున్న పనిలో వారు అధికారులే కావచ్చు, లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్క దగ్గర ఎక్కడైనా నమ్మకంగా చేస్తున్నప్పుడు అన్ని బాధ్యతలు పొందుకుంటావు కదా. తాళాలే నా చేతికి ఇచ్చారండి, ఆఫీస్ తాళాలే, ఆఫీస్ ఇన్ఛార్జి, ఎన్నో రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు? తండ్రి కుమారుని ప్రేమించుతున్నాడు కనుక ఆయన చేతికి సమస్తమును. తండ్రి ప్రేమించకపోతే ఇచ్చేవాడా? రాదు. ఈరోజు తండ్రి తన పిల్లల మీద నమ్మకం పెట్టుకున్నప్పుడే పిల్లల పట్ల కార్యాన్ని నిర్వర్తిస్తాడు. తండ్రికి నమ్మకం లేదనుకోండి, ఒకవేళ తల్లికి నమ్మకం ఉండొచ్చు, జరుగుతుందా? ఇద్దరికి నమ్మకం కలిగినప్పుడే నీవు విజయం చూడగలవు. అలాగే జరిగింది. చూడండి, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము దేవుని ఉగ్రత వాని మీద. రెండు బోనసులు ఉన్నాయాడ. విశ్వాసం ఉంచకపోయినా చూడండి ఏమంటున్నాడు? కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు, లోబడని వాడు, మాట వినకపోయిన వాడు, ఆజ్ఞను పాటించకుండా తిరిగి వెళ్ళిన వాడు జీవము చూడడు కానీ దేవుని. చూడండి, జీవం చూడు ఉగ్రత వస్తుందట, శాపము కొని తెచ్చుకున్నట్టుగా ఉంటాడు. ఎంత చక్కని సందర్భాన్ని మరి నిత్య జీవానికి ఏ విధంగా ఉంటుందో బయలుపరుస్తున్నాడు. అదేవిధంగా 4వ అధ్యాయం 14వ వచనం చూడమ్మా. అది యోహాను సువార్త. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడు నువ్వు దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవనకై వానిలో ఊరడి. హల్లెలూయా. సమరయ స్త్రీతో చెప్తున్నాడు, ఆయన ఇచ్చే నీళ్లు అనగా వాక్యం, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఇచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడు దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో ఈరోజు మనతో చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నిత్య జీవం ఈ విధంగా ఉంటుందని పేతురుకు బయలుపరిచాడు. వింటున్న ప్రతి ఒక్కరికి బయలుపరిచాడు. వెంబడిస్తున్న ప్రతి ఒక్కరికి బోనస్ ఇచ్చాడు. నిత్య జీవం ఇలా ఉంటుందిరా బాబు, విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసంలో క్వాలిటీస్ ఉన్నాయి, కండిషన్స్ ఉన్నాయి, అవన్నీ నువ్వు నిర్వర్తించాలి. అప్పుడే నువ్వు నిత్య జీవానికి వారసులుగా పిలువబడతావు. ఎలిజిబుల్ పర్సన్ అవుతావు. ఇప్పటి వరకు మనం విన్నాం, ఎంసెట్ రాస్తేనే నాకు. ఆ ఎంసెట్ ఒకటే కాదు, దాంట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఒకదాని మీద చేశాడు దేవుడు, పలు రకాలుగా పెట్టాడు. ఈరోజు నీ జీవితంలో కూడా అంతే. నీ ప్రవర్తన, బోనఫైడ్, టీసీ, ఎందుకు పెట్టారు ఇవన్నీ? మార్క్ లిస్టు, రకరకాలుగా నువ్వు చదువుతున్న విద్యలనే ఇన్ని రకాలుగా ఉంటే, నువ్వు ఎదుగుతున్న విషయాల్లో ఇన్ని విధాలు ఉంటే, నిన్ను సృష్టించిన సృష్టికర్త నిత్య జీవానికి తీసుకొని వెళ్ళాలంటే ఎన్ని నిబంధనలు ఉంటాయో గమనించు. ప్రియ సహోదరి సహోదరుడా, నా కట్టడలు బాగా గమనించు. నన్ను విశ్వసించు ప్రతివాడు, నా ఆజ్ఞకు లోబడిన ప్రతివాడు, నా మాటను అంగీకరించిన ప్రతివాడు నిత్య జీవానికి వారసుడు అవుతాడు. హల్లెలూయా. దేవునికి మేము కలుగుగాక. గల్తీ సంఘంతో మాట్లాడతాడు చూడండి. అక్కడ 3వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాటను గమనిస్తే, ఇందాక చదువుకున్నామని మార్క్స్ వార్త 8వ అధ్యాయంలోకి వెళ్దామా? మార్క్స్ వార్తలోకి వెళ్దాం. మార్క్ గారు రాసిన మాటను ఒకసారి చూద్దాం. 8వ అధ్యాయం 34వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అంతటా ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. అక్కడ తన శిష్యులను జన సమూహమును తన యొద్దకు పిలిచి చూడండి,
నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను ఉపేక్షించుకోవడం అంటే ఏంది? పేతురు ఏం చేశాడు? ఉన్న పాటనే వల వదిలేశాడు. భార్య, పిల్లలు, ఎవరెవరు అందరినీ చూడలే. అన్ని వదులుకొని, సమస్తాన్ని వదులుకొని, అయ్యా నాకు అంత ఆస్తి, అయ్యా నాకు ఇది ఉంది, అయ్యా నాకు అది ఉంది, ఒక అర్ధగంట టైం ఇవన్నీ సరి చేసుకొని వచ్చేస్తా. అవసరం లేదు, ఉన్న పాటునే నన్ను వెంబడించు. పేతురు వచ్చాడు, డౌట్గానే ఉన్నాడు, డౌట్ అడిగాడు, డౌట్ను తీర్చాడు. ఈరోజు చూడండి, ఇక్కడ అంటున్నాడు, అంతటా ఆయన తన శిష్యులను, జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపలను, తన ప్రాణము రక్షించగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని. అదండి విషయం. బాగా గమనించండి. వెంబడించమన్నాడు, రమ్మన్నాడు, వచ్చాం, విన్నాం, వెళ్ళిపోయాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప సందర్భాన్ని పెట్టాడు. నిత్య జీవం అంటే మనకు వస్తుందండి. వెంబడిస్తే చాలా, దాన్ని అనుసరించాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇదంతా బాగుంది. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుంచి 30 చరణాల దాకా యవనస్తుడి గురించి మాట్లాడాడు. శిష్యులకు నశించిపోతున్న ధనం గురించి మాట్లాడాడు. వెంబడించిన వారి గురించి, వెంబడిస్తే నిత్య జీవం ఎట్లా ఉంటుందో బయలుపరిచాడు. అయితే ఈ సందర్భానికి యాకోబు గారు ఒక చక్కని మాట, ఒకటే ఒక మాట మాట్లాడుతున్నాడు. చూడండి, 1వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. యాకోబు పత్రికలోనికి వెళ్దాం. యాకోబు గారు రాస్తున్న మాటను చూద్దాం. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై జాగ్రత్త సుమా. యాకోబు గారి అనుభవంలో చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? మీరు అంటున్నాడా, నీవు అంటున్నాడా? మీరు వినువారై ఉండి. చూడండి, వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం నా కట్టడలను, నా ఆజ్ఞలను అనుసరించి లోబడి నడవమంటున్నాడు. ఇదేంటి? దేవుని యొద్దకు రావడము, ఆయన వాక్యం వినడము ఒక ఎత్తు. బాగా గమనించండి. ఆయన దగ్గరికి రావడము, ఆయన వాక్యం వినడం అంతా ఒక ఎత్తు. అయితే దానిని విని ఆ ప్రకారము చేయుట మరి ఒక ఎత్తు. రావడం వస్తామండి, వినడం వింటామండి, అనుసరించడం అంటే ఆలోచిద్దాం. ఈరోజు మాట్లాడుతున్నాడండి, ఈ పునరుద్ధానంలో మాట్లాడుతున్నాడు. బాగా గుర్తుపెట్టుకో ప్రియ సహోదరి, సహోదరుడా. ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నిత్య జీవానికి వారసుడని వాక్యం సెలవిస్తుంది. నువ్వు నిత్య జీవాన్ని పొందుకోవడానికి విశ్వాసంతో ఎదురు చూస్తున్న నీవు, నేను, మనకు హెచ్చరిస్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన యొద్దకు రావడం ఓకే, ఆయన వాక్యం వినడం ఓకే, ఆ ప్రకారము నడవడము నీకు ఒక పరీక్ష. నేను పరీక్షించి, పరిశోధించి, పరిశీలన చేస్తున్నాడు నా దేవుడు. హల్లెలూయా. ఎంత గొప్ప సందర్భాన్ని యాకోబు గారు గుర్తు చేస్తున్నాడు. వచ్చాడు, విన్నాడు, వెళ్ళాడు ఆ యవనస్తుడు. ఈరోజు నీవు అదే క్రమంలో ఉన్నావేమో. నిత్య జీవమును పోగొట్టుకున్నాడు ఎవరు? యవనస్తుడు. అట్టి స్థితి మనకు దూరం అవును గాక. అటువంటి జాబితాలో నీవు లేవు అన్నట్టుగా దేవుడు చూస్తున్నాడు. ఈ మధ్యాహ్న సమయం నీవు ఆ జాబితాలో లేవు అన్నట్టుగా నేను లేను. అమ్మా, హల్లెలూయా. మంచిదండి, ఆ స్థితి నీకు దూరం అవును గాక. కానీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు, యాకోబు చెప్పినట్టుగా అడుగుతున్నాడు. వచ్చావు, బాగుంది, పిలవగా ఒకసారి వెళ్దాం అన్నట్టుగా
వచ్చావు, విన్నావు సరే, వెళ్ళకపోక ఆ యవనస్తుడు వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోకుండా ఆ ప్రకారము నడుచుకో. ఈ దినము దేవుడు చెప్తున్నాడు. వాడంటే వెరివాడు, ధన వ్యామోహంతో, ధనము సిరి సంపదలు నాకున్నాయని అహంకార భావనతో, ఆ వ్యామోహంతో వెళ్ళిపోయాడే. కానీ ఆ ప్రకారము నీవు నడుచుకో, అంగీకరించు. వచ్చాము, విన్నాము, నీ మాటలు విన్నానయ్యా, ఆ మాటలు అనుసరించి నీ వాక్యానుసారంగా. యాకోబు చెప్పాడు కదా, ఏమని చెప్పాడండి? చూడండి అక్కడ, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై, అయ్యా అలాంటి జీవితం నాకు ఇవ్వయ్యా అని అడగమంటున్నాడు. నిత్య జీవమును చేపట్టుకుందాం. ఈ దినం ఏం చేయాలి? నిత్య జీవాన్ని చేపట్టుకునే పనిలో ఉందాం. నిత్య జీవాన్ని పొందుకునే పనిలో మనం ఉండాలి. అందుకే అంటాడు, యోహాను సువార్తలోనికి వెళ్ళమ్మా, చివరిగా చూడండి, అద్భుతమైన మాటలు దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో మనకు బహుకరిస్తున్నాడు. 15వ అధ్యాయము 4-5 వచనాలు చదవ. 4-5 ఏమంటున్నాడు? వచ్చావు, విన్నావు, వెళ్ళిపోకుండా ఆ ప్రకారం నడుచుకునే జాబితాలో, ఆ ప్రకారం అంగీకరించుకుని నడుచుకునే వారిగా నువ్వు ఉన్నట్లయితే నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను. వచ్చావు, విన్నావు, అంగీకరించి నీవు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నా యందు నిలిచియుండు, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలోనూ నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ద్రాక్షావల్లిని నేను, తీగలు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి, ఆ యవనస్తుడు వేరుగా ఉన్నాడు, నశించిపోయాడు. నీవు యు ఆర్ ద సెలెక్టెడ్ పర్సన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు ఎలిజిబుల్ పర్సన్ గా ఎన్నుకున్నాడు. నిన్నే ఎందుకు ఎన్నుకున్నాడు? విశ్వసించావు కాబట్టి. నీ మీద కనుదృష్టి పెట్టాడు. పేతురును చూశాడు, నీళ్ళలో వల వేస్తున్న పేతురును గమనించిన ఆ దేవాతి దేవుని కనుదృష్టి నీ మీద, నా మీద, మన మీద పెట్టి ఉన్నాడు ఈ దినం. అందుకే అంటున్నాడు, రండి నాయన, వచ్చావు, విన్నావు, వెళ్ళిపోక అంగీకరించు నాయన అంటున్నాడండి. రిక్వెస్ట్ చేస్తున్నాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, పేతురుతో మాట్లాడతాడు. చూడండి, 1 పేతురులోకి రామ్మ, 1వ అధ్యాయంలోకి వెళ్ళు, 22వ వచనాన్ని చూడండి, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయం, మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతముగా జీవం గల దేవుని వాక్యమూలంగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యములకు విధేయుల చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకంగా మిక్కటముగాను ప్రేమించుడి. ఏలైనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వు అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ. హల్లెలూయా, ఆయన మాట ఎల్లప్పుడూ నిలుస్తుంది. నీ మాట నిలిచేటట్టుగా ఉండాలని ఆయన ఎదురు చూస్తున్నాడు దినం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. అందుకే అంటాడు, రోమీలో రాస్తాడు చక్కని మాట, రోమీలతో మాట్లాడుతూ, రోమీలో సంఘంతో మాట్లాడుతూ రాస్తున్న మాటను చూద్దాం. 10వ అధ్యాయంలోకి వెళ్ళమ్మా, 9-10 వచనాలు చూడండి. ఇక్కడ అదేమనగా, వచ్చావు, విన్నావు, అంగీకరించే నీవు ఏం చేయాలి? యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు, అది కావాలి. 3వ దినంలో తిరిగి లేస్తానని వాగ్దానం ఇచ్చిన వాగ్దాన పుత్రుడు నీ కొరకే, నా కొరకే, మన కొరకే తిరిగి వచ్చాడని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో రక్షింపబడుదువు. దేవునికి మేము కలుగును గాక.
ఏలైనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. విశ్వసించావు, విన్నాం, వచ్చాడు, విన్నాడు, వెళ్ళిపోయాడు. వాడిలా కాకుండా వచ్చాను, విన్నాను, అంగీకరిస్తున్నాను, నోటితో ఒప్పుకుంటున్నాను నా దేవుణ్ణి, ఎందుకంటే నా కనులతో చూశాను, విశ్వసించిన హృదయముతో గమనించాను, నా జీవిత అనుభవంలో నేను ఒప్పుకుంటున్నాను. అప్పుడు నీవు రక్షింపబడతావు, నిత్య జీవానికి వారసులుగా పిలువబడతావు. దేవునికి మహిమ కలుగుగాక. 2వ పేతురులో రాస్తాడు, చూడమ్మా. ఈ దినం బయలుపరుస్తున్నాడు దేవుడు అద్భుతమైన మాట. 2వ పేతురు 1:10-11 వచనాలు గమనించాం. అందువలన సహోదరుడా, చూడండి ఎందుకు పిలుస్తున్నాడు? మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్తగా వచ్చుటకు, వినుటకు, అంగీకరించుటకు జాగ్రత్త పడాలంట. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్టిల్లరు, అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా. హల్లెలూయా. ఎప్పుడైతే అంగీకరిస్తావో ఆయన ఆజ్ఞలను, ఆయన చెప్పిన వాక్యాన్ని కట్టడగా ఎప్పుడైతే నువ్వు నడుస్తావో అప్పుడంట ఏమంటున్నాడు? నిత్యరాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా. ఎప్పుడు పడితే అప్పుడు పోవచ్చు, రావచ్చు. హల్లెలూయా. ప్రకటనలో రాస్తాడు చివరిగా యోహాను భక్తుడు, చూడండి 22వ అధ్యాయంలోనికి వెళ్ళాము. 3వ వచనంలో చూడండి, అక్కడ ఏముంటదంట? ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు, దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనము దానిలో నిత్య జీవంలో ఉండేదంట. చూడండి, ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుదురు, ఆయన నామము వారి నొసల్లా ఏముంటది తెలుసా? నీ నొసటి మీద దేవుని బిడ్డలు, నిత్య రాజ్యములకు వారసులుగా పిలువబడ్డ వారు అని నీ జోలికి అపవాది రాడు. నీ నొసటిని చూడగానే అమ్మో వీరు సెలెక్టెడ్ పర్సన్స్, వీళ్ళ జోలికి వివిఐపీలు, వీళ్ళని నేను అడ్డగించను అంటానండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం గమనించు. వచ్చావు, విన్నావు, వెళ్ళకపోక, ఆ యవనస్తుడు వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోకుండా, ఆ ప్రకారము, ఏ ప్రకారము? వచ్చాం, విన్నాం, ఆయన మాటను అంగీకరిస్తున్నాం, ఆయన వాక్యాన్ని అంగీకరిస్తున్నాం, ఆయన అనుసరిస్తున్నాం, ఆయన మీద విశ్వాసం ఉంచాం, ఆయన నన్ను పిలిచాడని మాటకు అంగీకరించి అన్ని వదులుకొని ఉపేక్షించుకొని ఆయన వెంబడించే పనిలో ఉన్నప్పుడే నిత్య జీవమును చేపట్టుకునే పనిలో ఉంటావు. దేవునికి మహిమ కలుగుగాక. అందుకే ప్రార్థన చేయాలి. అయ్యా యేసుక్రీస్తు ప్రభువా, అయ్యా నిత్య జీవమునకును శాశ్వత జీవమునకును వారసులుగా మమ్మను నీ ప్రత్యక్షతలో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆ శక్తి, కృప, ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మల్ని నడిపించయ్యా అని ప్రార్థించుదాం. దేవుడి మాటలు దీవించునుగాక.